హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బయో అక్యుములేషన్ అంటే ఏంటి? బయో అక్యుములేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక విష పదార్థాలు కానీ ఏదైనా ఒక సబ్స్టాన్స్ కానీ అది ఒక లివింగ్ ఆర్గానిజంలోకి స్టోర్ అవ్వడం, దాన్ని మనం బయో అక్యుములేషన్ అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్కి మనము ఏదైనా ఫుడ్ తీసుకుంటామండి. మనం రోజు ఆహారం తింటుంటాం కదా. ఫుడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ ఫుడ్ అనేది మన స్టమక్లో వెళ్ళి స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం బయో అక్యుములేషన్ అని పిలుస్తాం. ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఒక లివింగ్ ఆర్గానిజంలోకి ఒక బాడీలోకి వెళ్ళి అది స్టోర్ అవ్వడాన్ని మనము బయో అక్యుములేషన్ అని పిలుస్తాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది ఒక చిన్న కొలను, అవునా? ఈ కొలంలో చేపలు ఉన్నాయి అంటే ఈ కొలను ఏదో పొల్యూట్ అయింది అనుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది? విష పదార్థాలన్నీ కూడా ఆ కొలంలో ఉంటాయి. సో ఆ విష పదార్థాలను ఈ చేప తిందనుకో. సపోజ్ ఈ విష పదార్థం అంటే ఒక మెర్క్యూరో లేకపోతే ఏదో ఒక నైట్రోజన్ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా. సో వాటిని ఈ చేప తింది అనుకుందాం. ఈ చేప తినడం వల్ల ఏమవుతుంది? ఆ మెర్క్యూరీ అనేది ఆ చేప బాడీలో స్టోర్ అవుతుంది. సో దాన్ని మనం బయో అక్యుములేషన్ అని పిలుస్తాం. సో ఈ చేపని ఇంకో పెద్ద చేప తింది అనుకోండి. సో దీంట్లో ఉన్న మెర్క్యూరీ ఈ చేపలోకి స్టోర్ అవుతుంది. సో బయో అక్యుములేషన్ జరుగుతుంది. సో ఈ చేపని ఇంకో పెద్ద చేప, దీన్ని ఇంకో పెద్ద చేప తిందనుకో. ఇలా ఆ బయో అక్యుములేషన్ అనేది ఒక చేప నుంచి ఇంకో చేపకి ఆ మెర్క్యూరీ అనేది ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి స్టోర్ అవుతూ వస్తూ ఉంటుంది. దీన్ని మనం బయో అక్యుములేషన్ అని పిలుస్తాము. ఈ బయో అక్యుములేషన్ వల్ల ఏమవుతుంది? సో విష పదార్థాలు తిన్న ఏదైనా జంతువు అయినా సరే, సో దాన్ని ఇంకో జంతువు తింటే ఏమవుతుంది? చనిపోతుంది. సో దీనివల్ల ఆ విష పదార్థాలు ఏవైనా సరే ఒక జీవిలోకి చేరినప్పుడు అవి నర్వ్ సిస్టమ్స్ కానీ లేకపోతే మన హెల్త్ని కానీ దెబ్బతీస్తాయి. సపోజ్ ఈ చేపల్ని మనం మనుషులు తిన్నాం అనుకోండి. సో మనకి హెల్త్ ఇష్యూస్ అని వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ ఫుడ్ చైన్లో కానీ ఈ ఫుడ్ వెబ్లో కానీ ఈ ట్రాఫిక్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అని, సెకండరీ ప్రొడ్యూసర్స్ అని, ట్రెజరీ ప్రొడ్యూసర్స్ అని. సో వీటిలో ఈ ప్రైమరీ ప్రొడ్యూసర్స్లో కనుక మనకు విష పదార్థాలు ఏవైనా ఉన్నాయనుకోండి. సో వాటి మీద ఆధారపడ్డ ఈ సెకండరీ కన్జ్యూమర్స్కి, ప్రైమరీ కన్జ్యూమర్స్కి సో ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ వాటిపైన ఆధారపడి సెకండరీ కన్జ్యూమర్స్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనివల్ల మనకు ఆ పదార్థం బయో మ్యాగ్నిఫికేషన్స్ కూడా జరుగుతుంది. బయో మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే ఇలా ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి సో ఆ మెర్క్యూరీ కానీ ఆ విష పదార్థాలు కానీ ఒక జీవి నుంచి ఇంకొక జీవికి అవి స్టోర్ అవుతూ వాటి లెవెల్స్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ పోతూ ఉండడం జరుగుతుంది. దీన్నే మనము బయో అక్యుములేషన్ అని పిలుస్తాము. సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching.